హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూపిస్తాను. మరీ ఎక్కువ హంగామా ఏం కాదు, సింపుల్గా. మేమిద్దరం వర్కింగ్ కాబట్టి మాకు ఈజీగా ఉండేటట్టు, అన్నీ కనిపించేటట్టు, ఈజీగా పిల్లలు తీసుకొని స్నాక్స్ తినేటట్టు ఏమైనా ఫ్రిడ్జ్లో ఉండేవి అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూపిస్తాను. ఇటు సైడ్ ఏమో డీప్ ఫ్రిడ్జ్, ఇటు సైడ్ ఏమో నార్మల్ ఫ్రిడ్జ్. ఫస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్ సైడ్ చూసే కన్నా ముందు మా ఫ్రిడ్జ్కి కొన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఆ ఫ్రంట్ సైడ్ అంతా గ్లాస్ కాబట్టి ఏం మ్యాగ్నెట్స్ అతుక్కోవు. ఇటు సైడ్ ఐరన్, సో మనకి అవసరం మ్యాగ్నెట్స్, నోట్ బోర్డు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. అంటే ఏమన్నా సరుకులు ఏమన్నా కావాలి ఇమీడియట్గా అంటే గుర్తుండవు కదా, అందుకనే ఎప్పుడైనా అయిపోతే ఇక్కడ రాసేస్తాను. సో దట్ పర్చేస్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటాం అసలు లిస్ట్లో ఏముంటాయి ఏంటి అని. ఈ మ్యాగ్నెట్స్ అయితే రీసెంట్గానే కొన్నాను. ఇవి నుమాయిష్ ఎగ్జిబిషన్లో కొన్నాము. ఈ ఫ్లవర్ వాజ్ది, ఫ్రూట్ బాస్కెట్, ప్యారెట్, ఈ చెఫ్ది. అండ్ ఇదేమో జెప్టోలో ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు న్యూ ఇయర్ సేల్ అప్పుడు ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వచ్చింది. దీంట్లో స్కాన్ చేస్తే మనకి డిఫరెంట్ శాండ్విచెస్ ఎలా చేసుకోవాలో వస్తాయి. ఈ ఫొటోస్ చూస్తే ఇది బన్నీ కడుపులో ఉన్నప్పుడుది ఈ ఫోటో. అండ్ ఇదేమో మా హౌస్ వార్మింగ్ 2023 ఆగస్టులోది. ఇదేమో నా మెటర్నిటీ షూటప్ మా పాపకు తీపిచ్చాము. ఇది మా వాడు 9th monthలో ఉన్నప్పుడు కొన్ని మ్యాగ్నెట్స్ చేయించాను ఇలాగా, ఇవి పెట్టాను ఇక్కడ. ఇదేమో రాసుకోవడానికి, ఏమన్నా లిస్ట్ రాసుకోవడానికి వాటి పెన్స్, ఇవి మ్యాగ్నెట్స్ ఉంటాయి దీనికి కూడా. అండ్ మన ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాం ఇప్పుడు. ఫ్రిడ్జ్ సైడ్ ఏం పెట్టామో చూద్దాము. ఇట్లా మనకి డిఫరెంట్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో ర్యాక్స్. ఫస్ట్ ఇటు సైడ్ చూద్దాం. ఇక్కడ వెజిటేబుల్స్ ఇలా డబ్బాల్లో సెట్ చేసి ఉంచుకుంటాను, సో దట్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. కొన్ని ఎక్కువ ఉంటాయి వెజిటేబుల్స్, పెద్ద డబ్బాలు వేస్తా, కొంచెం అయితే 2 చిన్న డబ్బాలు ఇట్లా పెట్టేసి ఉంచితే నేను లేనప్పుడు మా హస్బెండ్ అయినప్పుడు నేను చేసుకోవడం ఈజీగా ఉంటుందని. అండ్ ఇవేమో డ్రింక్స్, కొన్ని సోడాలు అలా. అండ్ ఈ చీజు, పనీరు, ఐస్ క్యూబ్ ట్రేస్ కూడా ఎప్పుడైనా కావాలి అంటే చేసుకోవడానికి ఉంచాము. అండ్ టొమాటోస్ మాత్రం సపరేట్గా దీంట్లో వేస్తాను కొంచెం. అండ్ టొమాటోస్ దీంట్లో వేస్తాను. ఇవి మొన్న ఫ్రెష్గా తెచ్చాము. గ్రీన్ పీస్ కాయలు దొరుకుతాయి కదా, అవి వచ్చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అండ్ ఇదేమో డ్రై ఫ్రూట్స్ పౌడర్, మా బాబుకి ఫుడ్ వండేటప్పుడు కొంచెం వేస్తే 1 స్పూను. ఇదేమో నేను నెయ్యి తయారు చేసుకుంటా కదా, నెయ్యి కూడా రోజు కలెక్ట్ చేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసి ఉంచుతాను. ఒక 1 వీక్ అవగానే చేసేస్తాను. ఈ సెక్షన్ వరకు ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పికిల్స్, మన ప్రియా రెడ్ చిల్లీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పికిల్స్ ఇక్కడ పెట్టుకుంటాం తినడానికి. ఇది మ్యాంగో పికిల్ ఇంట్లో చేస్తుంది, ఇది మా అమ్మ చేస్తుంది. ఇదేమో లెమన్ పికిల్ నేనే పెట్టాను. ఉసిరికాయ పచ్చడి ఇది కూడా నేనే చేశాను. ఇవేమో స్టోర్ బాట్ బయట నుంచి తెచ్చుకున్నాము టిఫిన్స్లోకి వాటిలోకి. అండ్ ఇదేమో చింతపండు పులుసు, ఇది షార్ట్ తయారు చేసి షూట్ చేసి ఉంచాను, రిలీజ్ చేస్తాను. ఇన్స్టెంట్గా చింతపండు పులిహోర పప్పులో వాటిలో వేసుకోవడానికి. అండ్ ఇవి కొంచెం కరివేపాకు ఇలా స్టోర్ చేసి ఉంచుతాను, ఫ్రెష్గా జస్ట్ వాటర్లో వాష్ చేసేసి వేసేస్తాను. అండ్ ఇది క్రీమ్, ఏమైనా డెజర్ట్స్ వాటిలో వేసుకోవడానికి. అండ్ ఇక్కడేమో పిండ్లు బ్రేక్ఫాస్ట్కి, ఇది దోశ పిండి, ఇది ఇడ్లీ పిండి. అండ్ ఇదేమో కర్డ్, పాల ప్యాకెట్లు మా బాబుకి కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రెష్ జోన్లోనేమో ఫ్రూట్స్ ఉంచుతాం. యాపిల్స్, స్ట్రాబెర్రీస్, లెమన్, గ్రేప్స్ అండ్ కీరా, ఈ ఫ్రూట్స్ సెక్షను. అండ్ కింద ఇంకో ఫ్రెష్ జోన్ ఉంటుంది, దీంట్లో వెజిటేబుల్స్ అంటే బాక్సులో పట్టని వెజిటేబుల్స్ దీంట్లో వేసి ఉంచుతాం. బీట్రూటు, ఇట్లా కొన్ని, జింజరు. ఇంతవరకు ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెక్షను. ఇట్లా ఏంటంటే కొన్ని ఈజీ యాక్సెసిబుల్ అండ్ చైనీస్ ఇవన్నీ, ఎప్పుడైనా మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇట్లా చేసినప్పుడు వేసుకోవడానికి. అండ్ ఇది ధనియాలు, ఇవేమో మిల్లెట్స్, మా హస్బెండ్ తింటారు, మాకు సంబంధం లేదు వీటితో. అండ్ ఇవేమో చిన్న పీసెస్ చేసి ఉంచుకుంటాం. కొబ్బరి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కర్రీస్లో వేయాలి అంటే ఇది ఎండు కొబ్బరి. అండ్ కొన్ని ఓట్స్, ఎప్పుడైనా చియా పుడ్డింగ్ అట్లా తినడానికి. అండ్ ఇవన్నీ ఏంటంటే పౌడర్స్, ఇవి ఆలివ్స్ ఉన్నాయి ఇక్కడ, కొన్ని ఆలివ్స్ తినాలనిపించినప్పుడు. అండ్ ఈ తాలింపుల్లో కావాలి కదా, కొన్ని ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ ఎక్స్ట్రానే ఉంచుకుంటా ఎప్పుడైనా. ఏమో చీజ్, బ్రెడ్ టోస్ట్లో అవి చేసుకోవడానికి. కారప్పొడి కూడా అంటే వాడట్లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచాము, అవసరమైనప్పుడు తీసి డబ్బాలు వేసేస్తాం మళ్ళీ. అండ్ బటరు, ఫ్రూట్స్ సలాడ్ చేసుకోవడానికి కొన్ని పౌడర్స్, ఇవి మిల్క్ మేడ్ స్వీట్స్ ఏమైనా చేసుకున్నప్పుడు, కస్టర్డ్, ఫ్రూట్ సలాడ్కి ఇది. అండ్ కింద సెక్షన్ ఏంటంటే జంక్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్ ఇది, కొంచెం గసగసాలు, ఇక్కడేమో చాక్లెట్ సాస్ ఇది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ కింద సెక్షన్ అంతా ఏంటంటే డ్రై ఫ్రూట్స్, పిల్లలకి తినడానికి ఈజీగా ఉండడానికి తీసుకొని. కానీ
కిందే ఉంచుతాము. క్యాష్యూ అండ్ వాల్నట్స్ ఇవి ఆల్రెడీ కొంచెం సీల్ చేసినాయి, అందుకే ఈ ప్యాకెట్ ఇంకా సీల్ చేయలేదు. అండ్ బ్లాక్ కిస్మిస్ అండ్ దీంట్లో పిస్తా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి. అండ్ కర్బూజా సీడ్స్ అండ్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి పిల్లలు తింటారు ఎలాగో మేమే, అందుకే ఇలా ఓపెన్ చేయకుండా డబ్బాలో వేసేసుకుంటున్నాను. అండ్ దెన్ బాదం, ఇంకా కొంచెం అన్నీ ఇలా డబ్బాలో వేసేసి ఉంచుతాను తీసుకోవడానికి వస్తుంది. ఇవేమో నార్మల్ కిస్మిస్ మన స్వీట్స్లో వేసుకుంటాం కదా అవి. ఇంకా ఈ డబ్బాలో ఏమున్నాయి, అంజీర్ కొంచెం వాల్నట్స్. ఇవి అయిపోతే మళ్ళీ అవి రీఫిల్ చేసుకుంటాము. ఈ ఫ్రీజ్ సెక్షన్ అంతా ఇటు సైడ్ ఇవన్నీ ఉంచుకుంటాము. ఫ్రీజ్ సెక్షన్ సైడ్ చూద్దాము. ఇటు లెఫ్ట్లో మనకి డీప్ ఫ్రీజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం పప్పులు ఇవన్నీ స్టోర్ చేసి ఉంచుతా, అంటే బయట ఉంటే పురుగు వస్తాయి కదా, ఎప్పుడో తక్కువ వాడతాం కాబట్టి. ఇదేమో ఇన్స్టెంట్ ఫుడ్ చికెన్ నగ్గెట్స్, ఇదేమో గోంగూర. ఒకేసారి ఎప్పుడైనా ఎక్కువ తెచ్చినప్పుడు వాడలేం కదా, అందుకని స్టోర్ చేసి ఉంచుకుంటే ఎప్పుడైనా కావాలంటే కొంచెం పప్పులు అలా వేసేసుకోవడానికి. ఇందులో శనగపిండి ఉంది. ఇవన్నీ పప్పులు పురుగు పట్టకుండా ఉంటాయని ఇలా ఉంచుతాం దీంట్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెం వేసేసుకుంటాము. రాగి పిండి అండ్ ఇదేమో ఉప్మా రవ్వ. ఇవేమో పీస్ కొంచెం నానబెట్టుకున్నప్పుడు తినడానికి. ఇవేమో గ్రీన్ పీస్. అండ్ ఇక్కడ ఈ సెక్షన్లో ఏంటంటే దోశలకి ఇడ్లీకి కావాల్సిన మినపప్పు. ఈ ప్యాకెట్స్ ఉంచుతాను స్టోర్ చేసేసి దీంట్లోనే కావాల్సినప్పుడు వాడుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ ఇడ్లీ రవ్వ, అటుకులు ఇట్లా తక్కువ వాడేవి డీప్ ఫ్రిడ్జ్ సైడ్ పెడతాను. వాడే ముందు తీసి ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట పెట్టుకొని వాడుకుంటాము. అప్పుడు ఇవేం లేవు, ఖాళీవే. ఐస్ క్రీమ్ వేసుకోవడానికి. ఇది కూడా బిర్యానీ అంట. ఇవి మనం కొత్తగా ఐకేలో కొనుక్కొచ్చాయి కదా ఐస్ క్యూబ్ ట్రేస్, అవి ఇవి. ఇవేమో సద్దపిండి, బాజ్రా ఫ్లోర్ అంటారు కదా, అది ఎప్పుడైనా సద్ద రొట్టెలు అలా చేస్తాను. ఇదేమో మిల్లెట్ రవ్వ, ఎప్పుడైనా ఉప్మా అలా చేయాలంటే. ఇది ఐస్ మేకర్. దీంట్లో ఇన్స్టెంట్గా వాటర్ పోస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఐస్ అయిపోద్ది. ఇలా ట్విస్ట్ చేస్తే మనకి ఐస్ క్యూబ్స్ దీంట్లో పడిపోతాయి. ఇది చిన్నది సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా క్యూబ్స్ కొనుక్కున్నాము. ఇవేమో ఇవి అటుకులు, కొంచెం బియ్యం పిండి అండ్ సద్దలు. ఇవి ఏంటంటే మిల్లెట్స్ లాగా సోక్ చేసుకుని మొలకలు వచ్చాక తింటాం, బాగుంటాయి ఇవి. ఇవేమో బొబ్బరు, గారెలు వేసుకోవడానికి. ఇట్లా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటాం, చూడగానే ఈజీగా అర్థమయ్యి ఎవరు లేకపోయినా తీసుకోవడానికి హెల్ప్. ఈ ఫ్రిడ్జ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ డోర్ కిల్లింగ్ అని ఉంటుంది కదా, ఇందులోంచి వచ్చే ఎయిర్ వల్ల ఇవి కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఏం పాడవు. ఇటు సైడ్ వేరే ఏమైనా పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది తీసేసుకోవచ్చు, రిమూవబుల్ ఇవన్నీ. ఇప్పుడు ఈ స్టాండ్ తీసేస్తాం అనుకోండి, పెద్ద డబ్బాలు ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది తీసేసుకున్నా ఏమైనా ఫంక్షన్స్ అట్లా చేసినప్పుడు మనం పెద్ద స్టోరేజ్ చేసుకోవాలన్నా సరే ఒకటికి ఈ 2 ప్లేస్లో ఒకటి పెట్టుకోవడం, అట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ అంతా డీప్ ఫ్రిడ్జ్ సైడ్ కూడా అంతే, మనకు అవసరం లేదు. అండ్ లైట్ కూడా ఉంటుంది లోపల, సో దట్ మనకి ఈజీగా చూసుకోవడానికి నైట్ పూట. అండ్ ఇదేంటంటే ఇక్కడ చూస్తే కనుక మీరు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది 4 degreesలో ఉంది ఫ్రీజర్, ఇదేమో -20 degreesలో ఉంది. దీని టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ చూస్తే ఫ్రీజర్ కన్వర్టబుల్ ఈ ఆప్షన్ ఉంటుంది. ఇది వైఫైతో రన్ అవుతుంది, అంటే మన మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం, ఎక్స్ప్రెస్ కూల్, ఎక్స్ప్రెస్ ఫ్రిడ్జ్, అంటే ఎంత ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పి. మనం ఏదైనా సరే ఇది 3 seconds ఇలా హోల్డ్ చేసి ఉంచితే ఈ ఆప్షన్స్ మారిపోతాయి. ఫ్రీజర్ టు ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్, 2 sides కావాలంటే ఫ్రిడ్జ్గా వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రీజర్గా వాడుకోవచ్చు. మాకు అంత ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వదిలేస్తాయి ఇలాగే ఫ్రీజర్ లాగే. అట్లాంటి తక్కువ వాడే ఐటమ్స్ అక్కడ పెట్టేసి రెగ్యులర్గా వాడుకునే రైట్ సైడ్లో ఉంచుకుంటాము. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ఇంతకన్నా బెటర్ వేగా ఏమైనా సర్దుకోవచ్చా, ఏమైనా మీకు తెలిసిన టిప్స్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది మా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడం, నేను ఆర్గనైజ్ చేసుకుంది? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.